యోవేలు గ్రంథము 3:10 Joel chapter 3 verse 10 says, let the weak say, I am strong. యోవేలు గ్రంథం 3:10 బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలెను. దేవుని ప్రజలందరూ కూడా ఎక్కడైనా వైఫల్యం చెందేవా, విఫలుడో అయ్యావా, ఓటమి చెందేవా, ప్రార్థించు, దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విశ్వాసం కలిగి ఉండు. లెట్ ద వీక్ సే ఐ am స్ట్రాంగ్. అంటే బలహీనుడు చెప్పాలట నేను బలవంతుడిని. ఇప్పుడు బలహీనంగా ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చు, విఫలుడైన స్థితిలో ఉండొచ్చు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు లేకపోవచ్చు. కానీ నువ్వు ఇప్పుడు నమ్మాలి, పలకాలి. ఏమనంటే దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను బాగు చేస్తాడు. ఆమేన్. ద లార్డ్ జీసస్ whom we serve, he turned water into wine. మనం సేవిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చినవాడు. The Lord Jesus whom we serve, he is the one who changed the sinner into saint. మనం సేవిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు పాపిని పరిశుద్ధుడిగా చేయువాడు. The Lord Jesus whom we are serving, he changed the sick person into a healthy person. మనం సేవిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు రోగిని ఆరోగ్యవంతుడిగా చేయగలడు. He can do anything. ఆయన ఏదైనా చేయగలడు. Hallelujah. హల్లెలూయా. When you look at Luke chapter 5 verse 5, it says that the man Simon was so much suffered throughout the night. He tried his level best, he failed in his life. లూకా సువార్త 5:5 మనం చూసినప్పుడు అక్కడ సీమోను ఎంతో ప్రయాసపడినాడు, కానీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుకోలేదు. What he said, Master, we worked hard throughout the night. అతడన్నాడు, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితిమి. We worked so much hard all night trying to catch fish. మేము రాత్రంతా కూడా ప్రయాసపడి చేపలు పట్టడానికి ఎంతగానో ప్రయాసపడ్డాము. But nothing we got it. కానీ మాకేమీ దొరకలేదు. Our hard work was become vain. మా ప్రయాస అంతా కూడా వ్యర్థముగా అయిపోయింది. You may be trying like that so many things, so many days you are trying your hard work with all your efforts, but you get nothing in your hand. నీవు కూడా అనేక దినాలుగా ఏదో ప్రయాసలు ఎంత ప్రయత్నించినప్పటికీ నీకు ఏది కూడా దొరకలేని స్థితిలో నీవు ఉండవచ్చు. Failed in every area of your life. నీ జీవితంలో ప్రతి విషయంలోనూ విఫలము చెంది ఉండవచ్చు. If your situation is too bad, నీ పరిస్థితి ఒకవేళ అది వ్యతిరేకంగా ఉన్నట్లయితే, so many hurdles in your way, నీ మార్గంలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, so many obstacles, ఎన్నో అడ్డంకులు, your mind gives you so much worry, నీ మనసు ఎంతో వేదన చింతలో ఉన్నది, your mind will be depressed, నీ యొక్క మనసు అంతా కూడా కృంగిపోయింది, will be discouraged, అది నిరుత్సాహపడింది. you say I tried my level best, I will not getting success, నేను ఎంతగానో ప్రయత్నించాను అయినా నాకు విజయం I దొరకలేదు, think I may not be successful. ఇక నేను విజయం సాధించనేమో. Don't allow your mind to think like that. నీ మనస్సులో అటువంటి ఆలోచన రానివ్వకండి. Immediately speak the word of God to your spirit. వెంటనే నీ ఆత్మకు దేవుని వాక్యాన్ని పలకండి. Take the word of God, the promises of God in the Bible, and apply into your life. బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని తీసుకొని నీ జీవితంలో అన్వయించండి. Claim the promises of God. దేవుని వాగ్దానాలను నోటితో పలకండి. Lord, you are going to supply all my needs. ప్రభువా, నీవు నా అక్కర్లన్నీ తీరుస్తావు తండ్రి. I believe you, Father, Lord. నేను నమ్ముచున్నాను తండ్రి. పేతురు స్థితి ఎలా ఉంది? How is the condition of Peter? He was failed in his life. పేతురు పరిస్థితి ఎలాగుందంటే తన జీవితంలో విఫలం చెంది ఉన్నాడు. He was not a lazy man. అతడు బద్ధకస్తుడు కాదు. He is a hard worker. కష్టపడి పని చేసేవాడు. All night without sleeping he is working. రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాసపడి పని చేశాడు. So much stress. ఎంతో ఒత్తిడి ఉంది. So much efforts. ఎంతో ప్రయాస. Skillful work. చాలా చక్కని నేర్పరి. Failed. అయినా విఫలం చెందాడు. Now he need help. ఇప్పుడు అతనికి సహాయం కావాలి. So he said, Lord Jesus, come into my boat. అప్పుడు అంటున్నాడు, ప్రభువైన యేసు నా దోణిలోనికి, నా పడవలోనికి రండి అంటున్నాడు. Before he tried all night without Jesus in his boat. మరి అంతకు ముందు రాత్రంతా కూడా తన పడవలో, నావలో యేసు లేకుండా ప్రయత్నించాడు. Everywhere he failed. అన్ని విషయాల్లో కూడా ఓడిపోయాడు. Now who is in his boat? ఇప్పుడు ఆయన పడవలోకి ఎవరు వచ్చారు? When Jesus asked, can I come into your boat? Peter said, yes Lord, come in. నీ నావలోకి, నీ పడవలోనికి నేను రావచ్చా అని యేసు ప్రభు అడిగినప్పుడు పేతురు అన్నాడు, రా ప్రభు, రమ్ము, రండి అని పిలిచాడు. If you let Jesus into you, you will never be the same again. యేసు క్రీస్తు నీలోనికి వస్తే నీవిక మునుపున్నట్లుగా ఇక ఉండవు నీవు. Look at Peter's life was failed up, absolutely failed. పేతురు జీవితం అప్పటి వరకు పూర్తిగా విఫలమైపోయింది. Now Jesus entered his boat. ఇప్పుడు యేసు ప్రభువారు అతని పడవలోనికి ప్రవేశించారు. Jesus said, now cast your net. ఇప్పుడు యేసయ్య అంటున్నారు, ఇప్పుడు మీ వలలను వేయండి. రాత్రంతా ప్రయత్నం చేశారు, అవ్వలేదు. రాత్రంతా వల వేయడము లాగడం ఏమీ రాలేదు. నాచు తప్ప, పనికి మాలినవి తప్ప ఏ ఒక్క ఫిష్ కూడా పడలేదు. రాత్రంతా వల వేసి లాగిన తర్వాత చేతులన్నీ అలసిపోయి ఉంటాయి. ఆ టైంలో తెల్లవారి ప్రభు వచ్చి బోట్లోకి వచ్చి అంటాడు, పేతురు ఇప్పుడు వలై అన్నప్పుడు, ప్రభా రాత్రంతా ఇదే బోటు, ఇదే నావ,
ఇదే సముద్రమో సాగరమో ఇదే రివర్లో నేను ఇక్కడే కదా వేశాను, నాకు రాత్రంతా పడిన చేప ఇప్పుడు పడుతుందా? తెల్లవారి టైం, తెల్లవారు అసలు పడే అవకాశం లేదు, అక్కడ ఛాన్స్ లేదు అని గట్టిగా. ఛాన్స్ లేదు. యేసయ్య నీకు సెలవిస్తే ఛాన్స్ లేని దగ్గర ఛాన్స్ దొరుకుతుంది. అది వీసానో, అది పిఆర్ఓ, గ్రీన్ కార్డో, లేకపోతే నీకు అవసరమైనటువంటి విదేశాలు వెళ్ళడానికో, మన దేశంలో ఉండడానికో, ప్రార్థించడానికో, మందిర పనికో, కుటుంబానికో ఎన్నో అవసరాలు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ నీ బ్రతుకు లాభంలోకి యేసయ్యను రాణిస్తాయి, ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అయితే ఊరికే ఆశీర్వాదాలు, డబ్బు, లాభం కొరకు కాదు, నీ బ్రతుకులో నిజమైన సత్యాన్ని తెలుసుకొని యేసుని వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తప్ప వేరే ఒక రక్షకుడు లేడని తెలుసుకున్నప్పుడు, ఆయన తప్ప వేరే దైవం లేదని తెలుసుకొని ప్రార్థించినప్పుడు, ఆయన నీ ముందు నడిపిస్తాడు, నీ బ్రతుకునామను నడిపిస్తాడు, గమ్యం చేరేదాకా నడిపిస్తాడు. ఎక్కడ విఫలమయ్యావో అక్కడ నువ్వు ఫలించబోతున్నావు, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. 5:5 సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వేతనని ఆయనతో చెప్పాను. ఇప్పుడు మీరేమనాలంటే, ప్రభువా చెప్పండి, ఇన్నాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఫలించలేకపోయాం, సాధించలేకపోయాం. కానీ నీ మాట చొప్పున ఈ 40 రోజుల్లో ఈ ప్రార్థనలో గడిపి మేము ప్రయత్నిస్తుండగా మమ్మల్ని ఫలింపజేస్తాడు. నమ్మకం ఉందా? మరి ఎక్కడైతే విఫలుడయ్యాడో అక్కడే ప్రభు అంటాడు నెట్ వేయమన్నాడు. వేరే నదిలో వేయమన్నాడా? పక్క చెరువులో వేద్దాం రమ్మన్నాడా? ఈ నదిలో పడవులే, ఈ సాగర్లో పడవు, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క సాగరంలో, లేకపోతే ఈ ప్రాంతంలో నీకు వలలో పడవని నాకు తెలిసిపోయింది, వల మార్చు అన్నాడా? అనలేదు. వల మార్చమని లేదు, నది మార్చమని లేదు, బోటును మార్చమని లేదు, నావను మార్చమని లేదు. బ్రతుకు నావలోకి నన్ను రానిమ్మని అడిగాడు. యేసయ్య వచ్చిన తర్వాత అదే నావ, అదే వల, అదే ప్రాంతం, ఒక్క చేప పడని దగ్గర విస్తారమైన చేపలు పడ్డాయి. ఎక్కడ విఫలుడయ్యాడో అక్కడే ఫలించాడు. ఎక్కడ విఫలుడయ్యావో అక్కడే దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. ఎక్కడ ఓటమో అక్కడ నీకు జయము కలుగును గాక. రాత్రంతయు ప్రయాసపడినా రాలేదు ప్రభు జయం. రహదారులు Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Look unto God. దేవుని వైపు చూడండి. Father, wherever I fail, let me get success in that place. తండ్రి, నేను ఎక్కడైతే ఓటమి చెందానో ఆ స్థలములోనే నాకు జయము దయచేయి. I remember, Lord, you are going to give me success. నీవు నాకు విజయం ఇస్తావని నేను తెలుసుకున్నాను. Let me never boast about myself. నన్ను బట్టి నేను ఎన్నడూ అతిశయించను. Let me trust in God. నేను దేవుని యందు నమ్మిక ఉంచుతాను. Oh Lord, my God, increase my faith in you. ప్రభువా, నీ యందు నాకున్న విశ్వాసాన్ని ఇంకా అధికముగా పెంచండి. Teach me to listen to God's word more and more. దేవుని వాక్యమును ఇంకా అధికముగా వినుటకు నాకు నేర్పించండి ప్రభువా. Yes Lord, when you step into the Peter's boat, there was an unsuccessful man became a successful. ప్రభువా, నువ్వు పేతురు యొక్క పడవలోనికి అడుగు పెట్టినప్పుడు మరి ఇదిగో తండ్రి, విఫలమైనటువంటి వ్యక్తి అక్కడ గొప్ప జయమును పొందుకున్నాడు. He was failed in his life. He put all his effort but he failed. ప్రభువా, ఎంతో ప్రయాసపడ్డాడు, అయినప్పటికీ ఓటమి చెంది ఉన్నాడు తండ్రి. Till now we have seen the life of Peter. ఇప్పటి వరకు పేతురు జీవితాన్ని మేము చూసాము. Hard work he has done. ఎంతో కష్టపడి ప్రయాసపడ్డాడు. He put all his efforts. తన కష్టాన్ని అంతటిని పెట్టాడు. But still he was failed. అయినా విఫలము చెందాడు. But once you enter into his boat, కానీ తన పడవలోనికి, నావలోనికి నీవు అడుగు పెట్టిన when తరువాత, you step into his life, నీవు తన జీవితంలో అడుగు పెట్టిన తరువాత, Lord my God, you said something and Peter obeyed and he's seen a wonderful
wonderful success. ప్రభా నీవు మాట పలకగా పేతురు నీ మాటకు లోబడినప్పుడు అద్భుతమైనటువంటి విజయమును సొంతం చేసుకున్నాడు. Everybody cry out, Lord, step into my boat, Father Lord. అందరూ కూడా మొరపెట్టండి, ప్రభా నా నావలోనికి అడుగుపెట్టు Step ప్రభా. into my house, O నా God. గృహంలోనికి అడుగుపెట్టండి I తండ్రి. want God's intervention in my life. నా జీవితంలోనికి దేవుడు ప్రవేశించాలని Divine కోరుతున్నాను. intervention in my spiritual life. నా ఆత్మీయ జీవితానికి దైవికమైన జోక్యము I want కలగాలి. to see great things happening in my నా life. జీవితంలో గొప్ప కార్యములు జరగడం నేను I చూడాలి. want to glorify you. నిన్ను మహిమపరచాలి తండ్రి. Wherever I go, I want to witness about Jesus. నేను ఎక్కడికి వెళ్ళినా యేసుకు సాక్షిగా నేను ఉంటాను. Father, give me grace. తండ్రి కృపను దయచేయము. Give me faith. విశ్వాసం అనుగ్రహించు Let me ప్రభా. stand till the end of my life. నా జీవితాంతము వరకు నిలకడగా నిలబడి కృప దయచేయండి. What may come, what may go, but let me stand still in Christ. ప్రభా ఏది వచ్చినా ఏది వెళ్ళిపోయినా నేను క్రీస్తులో స్థిరముగా నిలబడతాను తండ్రి. Maybe struggles or problems or sufferings, let me stand for Jesus. ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైన దేవుని కొరకు నేను నిలబడతాను. Or in insult or any kind of sufferings, let me face it in Jesus' name. ప్రభు అవమానములు నిందలు ఎదురైనా నేను యేసు నామములో దాన్ని ఎదుర్కొని నిలబడతాను తండ్రి. I know you are going to give me success. నీవు నాకు గొప్ప విజయం ఇస్తావు అని When you are నమ్ముచున్నాను. in my life boat, నీవు నా జీవిత నావలో ఉంటే I am safe, Lord. నేను సురక్షితంగా When ఉంటాను. you are with me, నీవు నాకు తోడుగా ఉంటే you will establish me. నీవు నన్ను స్థిరపరుస్తావు. Thank you, my Lord. దేవా నీకు స్తోత్రం. Thank you, Jesus. యేసయ్యా I స్తోత్రాలు. want your grace. నీ కృప మాకు I కావాలి. want your mercy. నీ కనికరం మాకు కావాలి. Renew my strength, Father God. ప్రభా మా బలము నూతన బలముగా మార్చండి. Renew my spiritual life. నా ఆత్మీయ జీవితాన్ని నూతన పరచండి. Renew my prayer life. నా ప్రార్థన జీవితాన్ని నూతన పరచండి. Renew my everything that my spiritual life, oh God. ప్రభా నా ఆత్మీయ జీవితంలో సమస్తములు కూడా నూతన పరచము ప్రభా. Let me walk with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నేను నడుస్తాను తండ్రి. In Jesus' mighty name we pray. యేసు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ప్రార్థిస్తూ ఉండగా మీ జీవితంలో నూతన పరచబడుదురు గాక. ఆమేన్. ఎక్కడ వైఫల్యం చెందేవో అక్కడే విజయాన్ని పొందబోతున్నావు నమ్మిన వారు గట్టిగా స్తోత్రాలు చెల్లించే స్తోత్రం 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 హల్లెలూయా. ఆత్మలో ప్రార్థించారు, అన్య భాషల్లో మాట్లాడారు. Hallelujah. Thank you, Holy Spirit of God. Praise you, Father. Worship you, Jesus. Glorify your name, Lord my God. ప్రభువానికి స్తోత్రం. Thank you, Jesus. Praise you, Father. Thank you, Lord my God. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. లైఫ్ చేంజింగ్ స్పెషల్ ఉమెన్స్ డే ప్రేయర్ మీట్ ప్రత్యేక స్త్రీల సదస్సు మార్చి నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, గ్లోబల్ ప్రేయర్ స్టేడియం, గండిగుండం, పెందుర్తి, విశాఖపట్నం. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.